ఆయన మాటల మాంత్రికుడు. డైలాగ్తోనే డైనమైట్లు పేల్చగలరు. శత్రువులైనా మిత్రువులైనా ఆయన వాగ్దాటికి ఫిదా కావాల్సిందే. ఆయన్ను మెచ్చుకోవాల్సిందే. తెలిసన్నారో తెలియకన్నారో కానీ ఆయన కామెంట్లు దుమారం రేపుతున్నాయి. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు సహజం. నేతరెవ్వరూ గీత దాటొద్దు, ఆచితూచి మాట్లాడాలి, లేదంటే ఎంతటి వారైనా చిక్కుల్లో పడతారు. తాజాగా తెలంగాణ సీఎం వ్యాఖ్యలు కూడా తంటాలు తెచ్చినట్టే కనిపిస్తోంది. డేంజర్ గేమ్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. ప్రధాని మోడీ ఇలాకాలో తెలంగాణ సీఎం రేవంత్ గర్జించారు. కేంద్ర విధానాలపై గళమెత్తారు. అహ్మదాబాద్ వేదికగా మాట్లాడిన మాటలు తెలంగాణలో మంటలు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ బీజేపీ నేతలు ఢీ అంటే ఢీ అంటున్నారు. అసలు బ్రిటిషర్స్ ను మెచ్చుకోవడం ఏంటి? రేవంత్ రెడ్డి మాట జారారా? తన కామెంట్స్ తో కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారా? యనుమల వ్యాఖ్యల్ని ఎలా తీసుకోవాలి అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చింతన్ బైఠక్లో సీఎం రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు బ్రిటిష్ వారి కంటే ప్రమాదకారులన్నారు. నాడు అందరూ ఒక్కటై ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టినట్టుగానే నేడు రాహుల్ నాయకత్వంలో అందరం ఒక్కటై బీజేపీని ఓడగొట్టాలని పిలుపునిచ్చారు రేవంత్. మోడీ పరివారంపై పోరాటానికి సిద్ధంగా ఉందామంటూ శపథం చేశారు. నరేంద్రుడిపై తనదైన శైలిలో రేవంత్ విరుచుకుపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టి దేశాన్ని విభజించాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా గాడ్సే సిద్ధాంతాన్ని మోడీ ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు రేవంత్. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వం అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. ये बीजेपी वाले बहुत खतरे के लोग हैं, इसीलिए अंग्रेजी वालों को जैसा भगाया इस देश से, अभी बीजेपी को भी वैसे ही हराना है. हम लोग सब मिलकर राहुल जी के नेतृत्व में मोदी के खिलाफ आने वाले दिनों में हम सब मिलकर मोदी के खिलाफ लड़ने के लिए तैयार हो जाना है. हम लोग यहाँ से उम्मीद लेकर जा रहे, यहाँ से आदेश लेकर जा रहे. तेलंगाना में हम हमेशा बीजेपी को रोकने के लिए, बीजेपी को हराने के लिए हम कोशिश करेंगे. अंग्रेजों से भी ये बीजेपी वाले बहुत खतरे. రేవంత్ రెడ్డి హిట్లర్ లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కమలనాథులు మండిపడ్డారు. దేశం మోడీని గౌరవిస్తుంది, కానీ రేవంత్ అసత్యాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ లీడర్లు. మాట్లాడినట్టు తీరు యావత్ భారతదేశంలో మధ్య స్థిమితం లేనటువంటి వ్యక్తి మాట్లాడినట్టుగా, బాధ్యత రహితంగా మాట్లాడినట్టుగా కనబడుతుంది. రాహుల్ గాంధీ మెప్పు కోసం ఏదో మాట్లాడాలి కాబట్టి ఒక విమర్శ చేయాలన్నట్టుగా విమర్శ చేస్తా ఉన్నారు. కానీ తెలంగాణలో ఆయన పదవి కాపాడుకోవడానికి ఏదో ఒక రకంగా తన పదవికి ఉన్నటువంటి గండాన్ని తప్పించుకోవడానికి రాహుల్ గాంధీ ఆధార దగ్గర తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నాడో, ఈరోజు మీనాక్షి నటరాజన్ ఎప్పుడైతే సెక్రటరియట్ లోకి ఎంటర్ అయిందో ఆ రోజే రేవంత్ రెడ్డి ఒక అసమర్థుడిగా డమ్మి ముఖ్యమంత్రిగా మిగిలిపోయినట్టుగా స్పష్టమైంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి లేకుండా సెక్రటరియట్ సాక్షిగా రివ్యూ చేయడం అంటే గతంలో ఏనాడు చూడలేదు. ఇలాంటి సందర్భాలు ఏ రోజు కాండాలేదు. రాజ్యాంగ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని తిరగడం కాదు. రాజ్యాంగాన్ని పరిరక్షించాలంటే మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి. అధికారులను మీరు సమీక్ష చేసి ఆదేశాలు ఇవ్వడం ఇదేనా ప్రజాస్వామ్యం? ఇదేనా మీ రాజ్యాంగానికి ఇచ్చే గౌరవం అని చెప్పి అడుగుతున్నా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అహ్మదాబాద్ లో ఏఐసీసీ మీటింగ్ లో ప్రధాని మోడీని ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు చేశారు. నాథూరామ్ గాడ్సేతో ప్రధాని మోడీని పోల్చుతూ గాడ్సే ఆలోచన విధానాలను ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై వాటి డిబేట్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు, అలాగే బీఆర్ఎస్ నాయకులు బొల్లం మల్లయ్య యాదవ్ గారు, అండ్ కాంగ్రెస్ సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ గారు, అండ్ బీజేపీ సీనియర్ నేత అల్జాపూర్ శ్రీనివాస్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి అందరికీ. సో ముందుగా మోహన్ గారు, మోడీని గాడ్సేతో పోల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏం సందేశం ఇద్దామనుకుంటోంది సమాజానికి, తెలంగాణ రాష్ట్రానికి, అలాగే యావత్ దేశానికి? ఎందుకు పోల్చిందంటే రాజకీయాలల్లో మోడీ గారు చాలా విషయాలలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అల్లర్ల విషయంలో దేశమంతా తెలుసు. ఇవాళ మీరు నార్త్ దేశంలో, ఈ భారతదేశంలో నార్త్ ఇండియాలో ఏదైతే ఏమంటారు ఈశాన్య ప్రాంతంలో ఒక ఎమ్మెల్యేనే ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వచ్చింది కదమ్మా. చూసిరే నిన్న మొన్న పేపర్లా ఎమ్మెల్యే ఉరికితే బతికిండు.
పత్రికలు టీవీలల్లో చూస్తా ఉంటే బాధ అనిపించింది. ఒక ఎమ్మెల్యే గన్మెన్ ఎంబడి ఉండి రక్షించబడితే ఉరికిండు, ఉరికి కాపాడుకుంటున్నాడు ఎమ్మెల్యే అయితే అట్లుంది. ఈశాన్య రాష్ట్రాలల్లా అలాంటి పరిస్థితి ఉంది. ఏం చెప్పమంటారా, మా ఎమ్మెల్యేలకే రక్షణ లేని పరిస్థితి, మామూలు వ్యక్తులు ఉరికించి కొడతా ఉన్నారు రాష్ట్రాలల్లా. ఏమి ల్యాండ్ ఆర్డర్ ఈ దేశంలో ఉన్నది ఒక్కసారి ఆలోచించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే పార్టీ పరంగా మాట్లాడే కన్నా ముందు సామ్రాజ్యవాదులుగా, ప్రజాస్వామ్యవాదులుగా మరి మానవునికి రక్షణ కల్పించవలసిన ప్రభుత్వాలే భయపెట్టే ప్రయత్నం జరుగుతూ ఉంటే పట్టించుకోని పరిస్థితి. లోకసభలో ఆ రాష్ట్రంలో అంత పెద్ద అల్లరి జరుగుతుందని చెప్పితే మరి ప్రధానమంత్రి గాని అమిత్ షా గాని కంట్రోల్ చేయని పరిస్థితి అలా రాష్ట్రంలో గగ్గోలు పెడతా ఉంది. నినాక మొన్న ఎమ్మెల్యే ఉరుకుతా ఉన్నాడు, ఆ టీవీలో చూస్తా ఉంటే ఉరుకుతా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఉరుకుతా ఉన్నాడు కాబట్టే మోడీ చెప్పలేనమ్మా, ఒక్క ఎమ్మెల్యే చెప్తారు. దేశంలో ఈ పరిస్థితులు వచ్చినాయి, ఇది ఎంతవరకు మంచి సమంజసము? యూపీలో అది మన ఆదిత్యాన ఆయన ఉన్నాడు కదా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. వినండి, ఒక దళితుడు యోగి పెళ్లి చేసుకొని గుర్రం స్వారీ చేస్తే గుర్రం స్వారీకి దించి కొట్టి హంగామా చేసి భజన పరులను భక్తి పరులను కాపాడుకున్నట్టు బీజేపీ వాళ్ళనే కాపాడుకుంటే దళితులు ఈ దేశంలో లేరా అమ్మా? దళితులు మూలవాసులు ఈ దేశంలో. ఈ వీళ్ళందరికీ ఏం మాట్లాడతాం మేము, ఏం మాట్లాడొస్తుంది? అందరు రాజకీయాలు మాట్లాడతారు. ఒకటి పెళ్లి చేసుకుంటే ఉరికిచ్చి కొట్టవచ్చా? మూత్రం దాగిపియవచ్చా? వివస్త్రం చేయవచ్చా? అసలు ఈ దేశంలో ఎన్ని సంఘటనలు జరుగుతా ఉన్నాయి. నిజంగా మోడీ గారు వ్యక్తిగతంగా మంచివాడే కావచ్చు, కానీ మరి కంట్రోల్ చేస్తలేడు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి కంట్రోల్ చేయకపోతే మరి ప్రధానమంత్రి దేంతో పోల్చాలి? అంటే ప్రధాని స్థాయి మోహన్ గారు, ప్రధాని స్థాయి వ్యక్తిని ఒక దేశ ద్రోహితో పోల్చడాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఊర్లలో సర్పంచ్ కూడా పని చేయకపోతే తిడతారు. ప్రధానమంత్రి అయితే ఏంటిది? ప్రధానమంత్రి ఎవరికి? ప్రధానమంత్రిని విమర్శించొద్దు అనట్లేదు మోహన్ గారు, ప్రధానమంత్రిని విమర్శించొద్దు అనట్లేదు. అత్యాచారాలకు అఘాయిత్యాలకు బాధ్యత వహించకుండా ఉన్నట్లు మన ప్రధానమంత్రి కనిపిస్తే మీరు ఈశాన్య రాష్ట్రాలు రోజు పేపర్ టీవీ మీకైతే అప్డేట్ ప్రతి 10 నిమిషాలకు ఉంటది కదమ్మా, మీరు చూస్తా ఉన్నారు కదా. ఈశాన్య రాష్ట్రాలలో పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతా ఉంది ఈ దేశంలో? మేమేమంటున్నామంటే అప్పుడు గాడ్సే ఏదైతే మహాత్మా గాంధీని, నిజంగా చెప్తాం, మా బ్రిటిషర్స్ ఎప్పుడన్నా మహాత్మా గాంధీని కొట్టినరా? అంత పెద్ద దండి సత్యాగ్రహం అయింది, రకరకాల ఉద్యమాలు అయినాయి, ఎప్పుడన్నా కొట్టే ప్రయత్నం అయిందా? ఆయన గొప్ప నాయకుడు గుర్తించారే తప్ప మహాత్మా గాంధీని ఎప్పుడు చెల్లా చెదరు చేసిన సంఘటన చరిత్రలో లేవు. కానీ స్వతంత్రం వచ్చినాక ఈ పురమాయించి నేర్పి లేదా ఈయన ద్వారా మనకు కొంత అడ్డు తొలగాలనే తపనతోని మరి చంపబడ్డాడనే విషయంలో మనస్సు ఆవేదన చెంది, అంత గొప్ప నాయకుడిని చంపేసిరనే ఆవేదనలు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిను. రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ ప్రధానమంత్రి యొక్క ఏమంటారు యాక్టివిటీస్ అనండి, ఆయన పరిధి అనండి, ఆయన సేవ చేసే విధానం అనండి, లేదా వారు తీసుకునే చొరవ అనండి, ప్రజల పక్షాన ఆయన తీసుకునే చొరవ చాలా బాధాకరంగా ఉందమ్మా. జనరల్ గా చెప్తా ఉన్నా, ఏ రాష్ట్రమన్నా తీసుకోండి, ఉత్తర భారతదేశంలో జరుగుతున్న అఘాయిత్యాలు దక్షిణ భారతదేశంలో తక్కువ ఉన్నాయమ్మా. దక్షిణ భారతదేశంలో ఎందుకు తక్కువ అంటే ఇక్కడ బీజేపీ అధికారంలో లేదు కాబట్టి తక్కువ అనే అంశానికి ప్రజలు అవకాశం ఉంది. రైట్ అండి, ఓకే. సో అందుకోసమనే మీరు ఒక దేశ ద్రోహితో ప్రధాని మోడీని పోల్చారు, దీన్ని మీరు సమర్థిస్తున్నారు. రైట్, ఓకే మోహన్ గారు. సో జరుగుతా ఉంటే పట్టించుకోకపోతే ఏమంటారమ్మా? ఓకే ఓకే రైట్, ఇన్ని జరుగుతా ఉంటే పట్టించుకోవద్దా? రైట్, ఓకే శ్రీనివాస్ గారు. సో దక్షిణ భారతదేశంతో పోల్చితే నార్త్ ఇండియాలో ఎక్కువగా అఘాయిత్యాలు ఇటువంటివి జరుగుతున్నాయి, ఎందుకంటే అక్కడ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి కాబట్టి. యా, చెప్పనివ్వండి, ఆయన చెప్పనివ్వండి. సో మీకు కోపానికి అందరికి కూడా వీక్షకులందరూ కూడా నమస్కారం. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా రియలైజ్ కాకుంటే
వాళ్ళ యొక్క ప్రభుత్వం అధికారంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్టు అఘాయిత్యాలు కావాలి, ఉగ్రవాదం కావచ్చు, లేకుంటే తీవ్రవాదం కావచ్చు, లేకుంటే బార్డర్ సెక్యూరిటీకి ఎంత ఛాలెంజ్ గా చేసి ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషించారో కాంగ్రెస్ ఇంకా కూడా రియలైజ్ కాకపోతే మీరేమో నోరిప్పిరు ఎప్పుడన్నా? లక్షల మంది కశ్మీర్ నుంచి కిందికి వచ్చి 1000 మందిని చంపేసారు, నరహంతకులుగా మారి మతం మారుతారా, లేకుంటే సరెండర్ అవుతారా, లేకుంటే మీ అమ్మాయిని మాకు కప్పయిస్తారా అని చెప్పేసి అల్టిమేటం ఇచ్చి మైక్లో లాంటి అల్టిమేటం ఇచ్చి పరిగెత్తించిరే, చంపిరే అన్నది ఒక్క నాయకుడు పార్టీ అన్న ఖండించిందే. ఈ యొక్క దేశంలో ఉగ్రవాదం మొత్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా పెట్టిపోయినటువంటి సందర్భం కాంగ్రెస్ పార్టీ. నార్త్ ఈస్టర్న్ లో ఉద్యమాలన్నీ కూడా వేర్పాటువాదాలన్నీ కూడా ఆ కాంగ్రెస్ సపోర్ట్ తో జరిగినాయి. ఇవాళ ఇందిరాగాంధీ చంపింది ఎవరండి? ఇందిరాగాంధీ చంపితే అవన్నీ గుర్తుకురావు, మీరు ఖండించారు. కానీ గాడ్సే గాంధీ చంపితే బీజేపీ కండగడతారా? ఏం మాట్లాడతారు అర్థం కాదు. ఢిల్లీలో ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత ఏ రకంగా జరిగింది, ఎవరికి శిక్ష పడ్డది? కాంగ్రెస్ నాయకులు కదా, జగదీష్ టైటర్ కదా. అరే కాంగ్రెస్ పార్టీ యొక్క నీతుల గురించి మాట్లాడితే వండర్ అనిపిస్తుంది. మీ హయాంలో నక్సలిజం ఎంత మేరకుండే, మీ హయాంలో తీవ్రవాదం ఎంతకుండే. మీరు కూడాను, మీ నాయకులు కూడాను ఇందిరాగాంధీని చంపిన వాళ్ళకు కూడా మాఫీ చేయాలన్నారు, లేదా రాజీవ్ గాంధీని చంపిన వాళ్ళకు కూడా మాఫీ చేయాలన్నారు. మొన్న అఫ్జల్ గురు పార్లమెంట్ లో దాడి చేసి అనేక మంది 26 అనేక మంది దాడులకు కారణమైనటువంటి కుట్ర పన్ని రచన చేసినటువంటి వ్యక్తులను కూడా మాఫీ చేయమని సంతకాలు చేసింది ఎవరండి? అరే మీరు ఆలోచించండి. ఇట్లా మాట్లాడే మీ మైండ్ సెట్ మార్చుకోకనే దేశంలో కాంగ్రెస్ పార్టీ డే బై డే కొలాప్స్ అవుతా ఉన్నది. ఏ రాష్ట్రంలో కూడా గెలిచే పరిస్థితి లేదే. నిజాయితీగా మాట్లాడలే, నిఖచ్చితంగా మాట్లాడలే, వాస్తవాన్ని ఒప్పుకోవాలి తప్ప ఇవాళ అహ్మదాబాద్ లో కూర్చొని రేవంత్ రెడ్డి ఏదో మాట్లాడతాడు గాడ్సే గురించి. అరే భయ్, ఆ అహ్మదాబాద్ మీటింగ్ లో సారాంశం ఏది? మీటింగ్ యొక్క ప్రోగ్రామ్ ఏది? చింతన్ బైఠక్. కాంగ్రెస్ పార్టీ చింతన్ బైఠక్. కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందుకు పోవాలి, అధికారంలో ఎట్లా రావాలి, ఓడిపోయిన రాష్ట్రంలో ఏ రకంగా అక్కడ మళ్ళీ పునరుజ్జీవం చేయాలి, ఆ లోపాలు ఏంది, సిద్ధాంతం ఏంది, మన పద్ధతం ఏంది, నాయకత్వం ఏంది, వాటి మీద ఆలోచించకుండా అస్తమానం బీజేపీ తింటా ఉంటే ఓట్లు రాస్తాయి. మేము చేస్తున్నాం. ఉత్తరప్రదేశ్ టోటల్ గుండాయిజం లేకుండా అయిపోయింది, మత ఘర్షణ లేకుండా అయిపోయింది. నార్త్ ఇండియా మొత్తంగా కాశ్మీర్ మొత్తం పీస్ఫుల్ అయిపోయింది. స్టూడెంట్లు అయితే ఉన్నాయి, 1000 మందికి ఉపాధి హాయిగా స్కూళ్ళకి వెళ్తా ఉన్నారు, స్టోన్ పని లేదు. ఇవాళ దేశం ఇంత శాంతి ప్రశాంతత నెలకొన్న సందర్భంలో కూడా మీకు అర్థం కాకుంటే ఇంకెవరు మార్చాలి మిమ్మల్ని? మేము కాదు మార్చాల్సింది. శ్రీనివాస్ గారు వినకండి, మీరు ప్రజలకి మీకు బుద్ధి చెప్తాం. ఇటువంటి ఒక మైండ్ సెట్ కారణంగా కాంగ్రెస్ పార్టీ డే బై డే డిక్లైన్ అవుతా ఉంటుంది. మీరు అనుకోవచ్చు మొన్న బీజేపీ తగ్గింది కదా సీట్లు, కాంగ్రెస్ గెలిచింది కదా. ఏమైంది? మన 3 రాష్ట్రాలు ఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర ఏమైంది? మీరేమో తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది బీజేపీ. శ్రీనివాస్ గారు నెక్స్ట్ పాటలు పెట్టి కొద్దిగా తాత్కాలికంగా మమ్మల్ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో సక్సీడ్ అయినా కావచ్చు కానీ కాదను. కానీ అల్టిమేట్ గా ప్రజలంతా రియలైజ్ అయినారు. పేదరిక నిర్మూలన జరగాలంటే కేవలం బీజేపీతోనే. 4,19,00,000 ఈ పార్టీకి లాస్ట్ ఇయర్ వరకు ఈ పార్టీకే ఈ దేశంలో ముస్లింలకు, దళితులకు, బీసీలకు అందరికి కూడాను నిరుపేదలకు 5 కోట్ల ఇల్లు నిర్మించి కట్టి మీరు కట్టి ఉంటే మాకు అవకాశం రాకపోతుండే. శ్రీనివాస్ గారు మీరేమో తెలంగాణలో నెక్స్ట్ వచ్చేది మీరే అధికారంలోకి అని చెప్తున్నారు. కానీ బ్రిటిషర్స్ ని ఆ రోజు ఆంగ్లేయులు మనం ఏ రకంగా అయితే తరిమి కొట్టామో అలాగా రాహుల్ నాయకత్వంలో బీజేపీని తరిమి కొడదామని చెప్తున్నారు. అది జోక్. స్వయాన రేవంత్ రెడ్డి గారు బీజేపీ చేతిలో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి గారు ఎంపీ పార్లమెంట్ స్థానం మల్కాజ్గిరి ఓడిపోయినారు. రేవంత్ రెడ్డి గారు సొంత జిల్లా మహబూబ్ నగర్ బీజేపీ గెలిచి ఇంతకన్నా ఇంకేం కావాలి? బీజేపీ 8, మీరు కూడా 8 అధికారంలో ఉన్న పార్టీ 8, మేము 8 గెలిచినాం. 8 ఎమ్మెల్యేలు అయితే 8 పార్లమెంట్ గెలిచినాం కదా. ఇంకెవరెవరు గురిపించినారు? ఎవరిని ఓడించినారు? సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి ఒక సింపుల్ కార్యకర్త, మామూలు కార్యకర్త గెలిపి ఓడించడం జరిగితే అక్కడి ప్రజలు
రేవంత్ రెడ్డిని ఒప్పిస్తారు. అక్కడి ప్రజలు బీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ గెలిపిస్తారు. ఇది గుర్తుపెట్టుకోరు. అహంకారపు మాటలతో కాదు, 16 మాసాల యొక్క పరిపాలన కారణంగా ఈ రాష్ట్రంలో అనిశ్చిత ఏర్పడింది. ఆర్థిక పరిస్థితి మొత్తం దివాలా తీసింది. ఏ రంగంలో కూడా ప్రగతి అనే మాట లేకుండా రోజుగార బాకీ తీసుకొచ్చి ఈఎంఐలు ఎట్లా కట్టాలి, వడ్డీలు ఎట్లా కట్టాలి, శాలరీస్ ఎట్లా ఇవ్వాలి ఆలోచించే పరిస్థితి, దయనీయమైన పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రైట్ అండి, ఓకే రైట్. ఇంటర్నల్ ఫైట్ నడుస్తా ఉంది మీ మధ్యన. రైట్ అండి, ఓకే మల్లయ్య గారు. సో రేవంత్ వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ పార్టీ ఎలా చూస్తుంది? ప్రధాని మోడీని గాడ్సేతో పోల్చడాన్ని, అంటే ఒక ప్రజాస్వామ్య విలువలను గౌరవించేటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ నేతగా మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మ్యూట్ లో ఉన్నారు. ఎస్ ప్లీజ్. అవసరాన్ని బట్టి అవకాశవాదిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వ్యవహరిస్తున్నారు. కంటిన్యూ చేయండి. అవకాశవాదిగా వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు అవసరం ఉంది కాబట్టి బడవే అని అన్నారు. ఈ రోజు రాజకీయ ప్రసంగం అక్కడ మామూలుగా అధిష్టానం మెప్పు పొందాలి కాబట్టి గాడ్సేగా పిలుస్తూ ఉన్నారు. రాష్ట్రంలో అందరు ప్రజలు మామూలుగా ఈ రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు కాబట్టి ప్రధానమంత్రి గారిని తిడితే నేనేదైనా మామూలుగా వార్తలలో ఉంటా అనుకున్నాను, లేకపోతే చరిత్రలో ఉంటా అనుకున్నాను, కానీ ప్రధానమంత్రి గారిని మేము ప్రధానమంత్రిని ఏం సమర్థించడం కాదు. ఆ కుర్చీకి ఈ రోజు గాడ్సే అనేది గుర్తొచ్చింది అని అంటే మరి అనేక సందర్భాలలో వారితో ఒప్పందాలు తీసుకొని వారి ఆశీస్సుల కోసం, చల్లని దీవెళ్ల కోసం ప్రయత్నం చేసిన రోజులు ఉన్నాయి కదా. మరి గాడ్సే అని చెప్పి తెలిసినప్పుడు ఆ ప్రయత్నాలు మానుకోవాలి కదా, ఆ ప్రయత్నాలలో ఉండొద్దు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అవకాశవాద రాజకీయాలకి పెట్టింది పేరు. వారు ఇప్పుడు అధిష్టానం మెప్పు పొందాలి కాబట్టి అసమ్మతి పెరుగుతూ ఉంది, రేప మాప మార్పులు జరుగుతాయని చెప్పేసి అనేక రకమైన లీకులు వస్తున్నాయి. వారు చేసిన తప్పుడు నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీకే అప్రతిష్ట పాలవుతుంది అనే ఒక అభిప్రాయం అధిష్టానానికి ఉంది. మరి ఉన్న అధిష్టానంలో వాళ్ళ మెప్పు పొందాలని అంటే ప్రధానమంత్రి గారిని తిడితే గౌరవం పెరుగుతుందేమో, లేకపోతే అక్కడ మెప్పు పొందుతానేమో అనే ఒక ఉద్దేశంతో వారి ప్రసంగం కొనసాగినట్టు అనిపించింది తప్ప నిజంగా మోడీ గారు చేసే గాడ్సే లాంటి నిర్ణయాలు ఉంటే 15 నెలలుగా ఎందుకు మౌనం వహిస్తున్నారు? బీజేపీ చేస్తున్న ప్రయత్నాలలో ఎక్కడ వాళ్ళు గట్టిగా ఘాటుకు విమర్శించింది, ఎదుర్కొన్నది, వారు స్పందించింది ఎక్కడ? మోడీ గారిని 15 నెలలుగా కీర్తిస్తూనే ఉన్నారు. అంతర్గతంగా ఒప్పందాలు జరుగుతూనే ఉన్నాయి, రాయబారం ఇద్దరి మధ్య జరుగుతూనే ఉంది. పెద్దల ఒప్పందాల ప్రకారం కొంతమంది ప్రతినిధులు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూనే ఉన్నారు. కావాల్సింది మామూలుగా ఇవ్వాలని చెప్పేసి అడుగుతూనే ఉన్నారు, తీసుకొచ్చుకుంటూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఈ రోజు అధిష్టానం అంతా అక్కడ కేంద్రీకృతమై ఉంది కాబట్టి వారు మెప్పు పొందాలని అంటే, వార్తల్లోకి ఎక్కాలనంటే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఆయనకున్న వాగ్దాటితో మాట్లాడేదే తప్ప వాస్తవానికి ఒక ప్రధానమంత్రి గాడ్సే అయితే ఈ పాటికి మీరు కేసులు వేసేది ఉండే. ఎన్నో సందర్భాలలో ఉమెన్ రైట్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి, మనకు నైతిక బాధ్యత ఉంది. అటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదు. దిగిపోవాలని చెప్పేసి ఆందోళన చేపట్టేది ఉండే, ప్రజలను కూడా తీసేది ఉండే. ఎక్కడ రాష్ట్రంలో ఏ ఇబ్బంది అయితే జరిగిందో గాడ్సే లాంటి నిర్ణయాలు చేసిండ్రో ఆ గాడ్సే లాంటి నిర్ణయాలు ఈయన మామూలుగా ఇతర లాంటి పరిపాలన కొనసాగుతుందని చెప్పి మీరు పార్టీ పరంగా ప్రతిపక్షంగా మీరు ఆందోళన చేపట్టేది ఉండే. ఇవాళ వాగ్దాటి కోసమో లేకపోతే చరిత్రలో ఉండటానికో, నిలవటానికో, వార్తలలో ఉండటానికో మాట్లాడితే దాన్ని చేయగలిగేది ఏం లేదు. నిత్యం మరి మామూలుగా రేవంత్ రెడ్డి గారిని కూడా అదే భాషలో తెలుస్తున్నారు రాష్ట్రంలో. మరి నైతిక బాధ్యత ఎందుకు వహించట్లే? ప్రాథమిక బాధ్యత వహించి ఎందుకు వివరించట్లేదు? తిట్టని రోజేమున్నది? ఇలా సామాన్యుడు కూలినాలు చేసుకునేటోడు కూడా కడుపు కాలినోడు, బాధితులుగా ఉన్నోడు రేవంత్ రెడ్డిని తెలుతా ఉన్నారు, ఇచ్చిన ఆమె నెరవేర్చలేదని. దాన్ని కూడా నైతిక బాధ్యత తీసుకోవాలి కదా. మనం అనే ముందు మన వైపు ఎన్ని వేళ్లు చూపిస్తున్నాయి అనేది కూడా ఆలోచించాలి. మనం ఒంటి నిండా తప్పులు పెట్టుకొని ఎదుటి వాళ్ళని మాత్రం దూషిస్తామో మన తప్పులన్నీ దాంతో కవర్ అయిపోతాయని అనుకోవటం రేవంత్ రెడ్డి గారి. మల్లయ్య గారు, అయితే రేవంత్ రెడ్డికి బీజేపీ అంటే భయమా లేకపోతే కోపమా? ఈ రెండిట్లో దేన్ని బేస్ చేసుకుని ఆయన అలాంటి వ్యాఖ్యలు చేశారు ప్రధాని? ఆయనకు రెండు ఉండవండి, సందర్భం వాళ్ళ అవకాశం. భయం ఉండదు, కోపం ఉండదు. వాళ్ళ అవసరం, సందర్భం, అవకాశం, వీటిని బట్టే మాట్లాడుకుంటారు రేవంత్ రెడ్డి. రైట్ రైట్ వెల్కమ్ బ్యాక్. ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు, గాంధీజీ
ఆలోచనలకు అనుగుణంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాహుల్ నాయకత్వంలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాము. అటువంటి ప్రయత్నాల్లో మేముంటే గాడ్సే ఆలోచన విధానాన్ని దేశంలో వ్యాపింపచేసేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారు అని రేవంత్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఎలా చూడాలంటారు? వీటిలో వాస్తవం ఎంత? గతంలో బడే బాయ్ అని మోడీ గారిని వ్యాఖ్యానించిన అప్పుడు అది పొగడ్తా అని నేను అనుకోవట్లేదు, ఇప్పటికి అనుకోవట్లేదు. అలాగే ఇప్పుడు గాడ్సే ఆలోచన విధానాన్ని నరేంద్ర మోడీ గారు వ్యాపింపజేస్తున్నారు అంటే దాన్ని తిట్టుగానో లేకపోతే మరొక పదంగానో నేను భావించట్లేదు. ఒక రాజకీయపరమైనటువంటి లేదా ఒక భావజాలపరమైనటువంటి విమర్శ. ఎందుకు అంటే మన శ్రీనివాస్ గారు కానీ లేకపోతే బీజేపీ నాయకులు కానీ అఫీషియల్ గా అంగీకరించకపోవచ్చు, కానీ గాడ్సే నేను ఎందుకు గాంధీని చంపాను అనేటువంటి పుస్తకాన్ని పెద్ద ఎత్తున మోహన్ గారు మీరు మ్యూట్ లో పెట్టండి. మోహన్ గారు మ్యూట్ లో పెట్టండి. అదే విధంగా గాడ్సే ఆలోచనల్ని లేదా గాడ్సేని భక్తులుగా మారినది ఎవరు అనేటువంటిది అందరికీ తెలుసు. కాకపోతే ఎవరు అఫీషియల్ గా దాన్ని అంగీకరించడానికి సిద్ధంగా లేరు. తర్వాత రోజుల్లో ఏమన్నా అంగీకరిస్తారేమో చెప్పలేదు. అదేవిధంగా గాంధీజీకి మహాత్ముడు అనే బిరుదు ఎవరిచ్చారు అని ప్రశ్నించేటువంటి వాళ్ళు కూడా ఎవరు అనేటువంటిది ఈ దేశంలో తెలుసు. అందుకని గుజరాత్ లో జరిగినటువంటి సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ రాజకీయ పరమైనటువంటి విమర్శల్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఆ విధమైనగా మాట్లాడారు తప్ప మరొకటి కాదు. ఆ విధంగా మాట్లాడటం అనేటువంటిది అదేదో నరేంద్ర మోడీ గారిని వ్యక్తిగతంగా కించపరచడము కాదు, దేశద్రోహం అంతకంటే కాదనేది నా అభిప్రాయం. ఎవరైనా ఈ దేశంలో కానీ ఎక్కడైనా కొన్ని భావజాలాల గురించి, ఆ భావజాలాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ గురించి అది ఆ విధమైనటువంటి విమర్శలు చేయొచ్చు. వ్యక్తిగతమైనటువంటి అందులో విమర్శ ఏమున్నది? నరేంద్ర మోడీ గారు ఒక వ్యక్తి, ఆయన భావజాలం ఆర్ఎస్ఎస్, అది అందరికీ తెలుసు. ఆ ఆర్ఎస్ఎస్ భావజాలం ఏమిటో ఆ గాంధీ లేకపోతే ఆ గాడ్సేని వాళ్ళు ఎట్లా ఓన్ చేసుకున్నారు, ఎట్లా కాదంటారో ఒకసారి కొన్ని సందర్భాల్లో కాదంటారు, మళ్ళా వాళ్ళే ప్రచారం చేస్తారు. ఈ ద్వంద్వ వైఖరి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. అందుకే చెప్పారు ముందుగా అఫీషియల్ గా అంగీకరించరు, కానీ అన్అఫీషియల్ గా ఆ గాడ్సేని గురించి చేసేటువంటి ప్రచారం అంతా కానీ సోషల్ మీడియాలో కావచ్చు, ఇతరత్ర కావచ్చు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ సంఘ పరివారకు చెందినటువంటి సంస్థల వాళ్ళు అనేది బహిరంగ ప్రయత్నం. అందుకని దాన్ని ఆ రాజకీయ విమర్శగానే చూడాలి తప్ప ఏదో ఆయన ఏదో అన్నారని లేకపోతే కించపరిచారని అనేటువంటి ఒకటి. అదేవిధంగా బ్రిటిషర్స్ కంటే దారుణంగా ఉన్నారు లేదా బ్రిటిషర్స్ కంటే దారుణంగా బీజేపీ పరిపాలన చేస్తూ ఉంది. ఇది కూడా అంతే, రాజకీయ పరమైనటువంటి విమర్శే. గతంలో బ్రిటిషర్స్ ఏం చేశారు, ఇప్పుడు బీజేపీ ఏం చేస్తా ఉందో, లేదా గతంలో బ్రిటిషర్స్ ఏం చేశారు, తర్వాత అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏం చేసింది అనేటువంటి విమర్శలు గతంలోనే వచ్చాయి కదా. కాంగ్రెస్ ని కూడా విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. అత్యవసర పరిస్థితిని పెట్టినప్పుడు ప్రజాస్వామిక హక్కులన్నింటినీ కూడా హరించి ఆర్ఎస్ఎస్, బీజేపీనా, సిపిఎం లేకపోతే ఇంకోళ్ళ అనే దాంతో నిమిత్తం లేకుండా అందరినీ ఒకే శైలిలో పెట్టినటువంటి కాంగ్రెస్ ని కూడా ఇప్పుడు విమర్శించారు. అందువలన ఇది రాజకీయ పరమైనటువంటి విమర్శలుగానే తీసుకోవాలి తప్ప వ్యక్తిగతంగా పరిగణించకూడదు అనేది. అయితే బీజేపీ బ్రిటిష్ జనతా పార్టీ అని కూడా ఆయన కామెంట్స్ చేశారు. ఇటువైపు ఏమో బండి సంజయ్ దీనికి కౌంటర్ ఇస్తూ కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ డేంజర్ గేమ్ లో అసలు ఎవరు నిజంగా డేంజర్? ఇప్పుడు కరోనాకి డేంజర్ అనుకున్నప్పుడు కరోనాని పాల్దోలాలంటే గో కరోనా అని భజన చేశారు. అదేవిధంగా గ్లాసులు, పళ్ళాలు ఇట్లాంటి వాటన్నిటిని మోగిస్తే కరోనా పోతుందని చెప్పారు. అదే చేయమనండి. ఇప్పుడు కాంగ్రెస్ ను ఓడించాలంటే అదే పళ్ళాలు చేయమనండి. గో కాంగ్రెస్ అని చెప్పేసి బండి సంజయ్ గారు కావచ్చు, లేదా ఇంకెవరైనా ఆ పిలుపుల్ని సమర్థించిన వాళ్ళు కానీ, లేదా దాంతో కరోనాని పోగొట్టాలని చూసిన వాళ్ళు కానీ చేయొచ్చు. తప్పే ఉంది. నేను అనేది బండి సంజయ్ గారు కూడా అదే విధమైనటువంటి విమర్శ చేశారు, తప్పలేదు అందులో. పోలిక తప్ప ఇప్పుడు బండి సంజయ్ గారు కరోనాతో పోల్చారు, ఆయన బ్రిటిషర్లతో పోల్చారు, లేదా గాడ్సే ఆలోచనతో పోల్చారు. పోలిక అంతే. ఎవరైనా మీరైనా నేనైనా
ఒక ఉద్యమం జరిగినప్పుడు గతంలో ఏం జరిగింది, ఎవరితో పోల్చుకుంటాం అనేటువంటిది వస్తుంది, సహజంగానే వస్తుంది. ఎస్. సో మోహన్ గారు, ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ నేతల అభిప్రాయాలు విన్నారు కదా, అంటే రేవంత్ అవకాశవాది, అవకాశం తగ్గట్టుగానే మాట్లాడతారు అని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. అయితే కాంగ్రెస్ హయాంలోనే ఉగ్రవాదం, వేర్పాటువాదము ఇవన్నీ కూడా పెచ్చుమీరింది, కాంగ్రెస్ హయాంలో కాదా అని బీజేపీ నేతలు అడుగుతున్నారు. ఇప్పుడు అప్పుడున్న ఉగ్రవాదాన్ని ఎవరు ఏ ప్రభుత్వం కూడా పెంచి పోషించదు. ఇప్పుడు ఉగ్రవాదాన్ని ఇప్పుడు మట్టు పెడదామని అమిత్ షా గారు తిరుగుతాండ్రు. అంటే అప్పుడు కాంగ్రెస్ పోషిస్తేనే ఉగ్రవాదం ఉందా? పోషించుడు అంటే ఏంటిది? ఆయుధాలు ఇచ్చుడు, పైసలు ఇచ్చుడు, ఇవన్నీ చేస్తే పోషించుడు అంటాం. ఏ ప్రభుత్వమైన ఉగ్రవాదానికి పైసలు ఇచ్చుడు, పోషించుడు జరుగుతుందా అమ్మ? జరగదు, తప్పు. అది ఫలానా ప్రభుత్వం వీళ్ళని పోషించిందన్నమాట మా సీనన్న చెప్తాడు, శ్రీనివాస్ గారు, తప్పు. కాకపోతే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎక్కువ రాజకీయ అలజడులు జరిగి ఉగ్రవాదం ఉండే అనే మాట వేరు, ఇప్పుడు తగ్గుతుంది అనే మాట చెప్పటం వేరు, చెప్పటమే. కానీ ఈ దేశంలో ఉగ్రవాదం ఉన్నప్పుడు ఇందిరాగాంధీని చంపారు, మిత్రులు అన్నారు ఇప్పటిదాకా. మరి శ్రీనివాస్ గారు అన్నారు ఉగ్రవాదులు చంపితే ఇందిరాగాంధీ కుటుంబం మానవతా దృక్పథంతో క్షమాగుణంతో క్షమించారు. అది రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు, అది ప్రభుత్వ నిర్ణయం కాదు, వాళ్ళ కుటుంబ నిర్ణయం అది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఉరిశిక్ష పడుతుందంటే ఇక చంపిండ్రు, మా తల్లి లేచి రాదు, ఇందిరాగాంధీ తిరిగి బతకదు, లేదా రాజీవ్ గాంధీ తిరిగి రాలేడు, కాబట్టి మేము రాజీవ్ గాంధీని మళ్ళీ చూడలేము, కాబట్టి ఈ వ్యక్తి కూడా శిక్ష అవసరం లేదు, మీరు వారిని శిక్ష నుంచి మినహాయించే విధంగా క్షమాగుణంతోనే వాళ్ళు క్షమించిండ్రు. అది చట్ట వ్యతిరేకం కాదు. కాబట్టి వాళ్ళు క్షమించినంత మాత్రాన ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాయన్నమాట మా శ్రీనివాస్ గారు చెప్తా ఉన్నారు. నేను అంటున్నా ఉగ్రవాదాన్ని వాళ్ళు పోషించాలి. ఏ ప్రభుత్వం కూడా ఉగ్రవాదాన్ని పోషించదు, కాంగ్రెస్ పోషించదు, బీజేపీ కూడా. కానీ ఉగ్రవాదులుగా ఉన్న వ్యక్తులు చేసిన కార్యక్రమాలను మరి వాళ్ళు కుటుంబ సభ్యులుగా రాజీవ్ గాంధీ చంపినప్పుడు కానీ ఇందిరాగాంధీ అప్పుడు కానీ వాళ్ళు క్షమించారు, అది ఒక అంశం. అంత మాత్రాన ప్రభుత్వమే పెంచి పోషిస్తుంది అనేది నేను ఒప్పుకోను. రేవంత్ రెడ్డి గారు అవకాశవాదం. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని గౌరవించి ప్రధానమంత్రిగా పలుమార్లు వెళ్లి పలు సమస్యల మీద పరిష్కారం కొరకు వారు అడిగిన మాట పత్రికలు చెప్తా ఉన్నాయి, మనం చూస్తా ఉన్నాం, తప్పేం లేదు. కానీ రాజకీయ కోణం ఆలోచించినప్పుడు ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు అందరికీ, ఇప్పుడు ఉదాహరణకు గెలిచినాక సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు మా మోడీ గారు. ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో 200 ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా అమ్మా? ఇవ్వలే. నేనేమంటున్నా, ఇట్లాంటి నిర్ణయాలు చెప్పడం ప్రధానమంత్రిగా తగదు. అట్లాంటి నిర్ణయాలు, అట్లాంటి ప్రకటనలు చేసి ఓటు పొందినాక చేయకపోతే బాధ అనిపిస్తుంది. కాబట్టి అదే క్వశ్చన్ కాంగ్రెస్ నేతల్ని కూడా ప్రజలు అడుగుతూ ఉన్నారు. అడుగుతారు కాబట్టి నోటిఫికేషన్ బట్టి ఎంప్లాయ్మెంట్ అవుతుంది కదమ్మా. నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి ఒక్కొక్క రకంగా. ఎప్పుడు 1000, 2000, 3000, 5000 ఎన్ని ఖాళీలు అయితే ఎప్పటికప్పుడు నింపే ప్రయత్నం జరుగుతోంది. టిఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు గ్రూప్ 1 జరగలే, గ్రూప్ 2 జరగలే, గ్రూప్ 4 జరగలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక దాదాపు 14-15 మాసాలల్లా కార్యక్రమాలు చూస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు రావు గారు చెప్పినట్టు ఈ ఎంప్లాయ్మెంట్ విషయంలో ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిన మాట కట్టుబడి మరి మోడీ గారు పనిచేసిరా? 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, సంవత్సరానికి 2 కోట్లు అంటే 20 కోట్ల మందికి ఉద్యోగం రావాల్సి ఉండే. కొన్ని ఒక్క కోటి మంది కానీ ఇచ్చిండా? 1,00,000 మందికి కన్నా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చినాయా? ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి ప్రకటనలు చేసి. అయితే మోహన్ గారు బీజేపీ క్లెయిమ్ చేసుకునేది ఏంటి అంటే, నేషనల్ సెక్యూరిటీ పరంగా చూస్తే సర్జికల్ స్ట్రైక్స్ కావచ్చు, అలాగే డిఫెన్స్ సెక్టార్ లో స్వదేశీకరణ, ఇటువంటివన్నీ కీలక చర్యలు మా హయాంలో జరిగాయని కదా వాళ్ళు చెప్తారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తే నా ఆడపిల్లి మోహన్ ఆకలి తీరుతుందా? ఆకలి తీరుతుందా అమ్మా? మా ఇంట్లో 5 బతికేది ఉంది, నా మీద ఆధారపడి నేను ఉద్యోగం చేయాలి, నాకు ఉద్యోగం రాలే, కైకిలు పోతాను, కూలికి పోతా ఉన్నాను, 4 కలిసి. ఇక ఇది సర్జికల్ స్ట్రైక్ అయితే దేశ భద్రతలో భాగంగా మీరు చెప్పేది ఓకే,
అంత మట్టికే యా, నేను చూడాలి దాని తప్ప అంతవరకే చూడమంటున్నాను. ఈ దేశ- రెండింటిని నేను దేశ లింక్ భద్రత చేయలేదు. కాపాడవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని. నువ్వు బలగాలను మోహరిస్తావా, నువ్వేం చేస్తావు అనేది అక్కడి పరిస్థితులను బట్టి ప్రధానమంత్రి హోంమంత్రి నిర్ణయం తీసుకొని చేస్తారు. అది ప్రొటెక్షన్ కింద వస్తది. కానీ కడుపు నింపే విధానంలో ఉద్యోగాలు ఇవ్వాలి కదా, ఇయ్యకనే పోతుంది. అమాది ఏ కోణంతో ఆ కోణంలో చూడాలి. ఇప్పుడు అదే మా వాళ్ళు అంటారు కావచ్చు, మరి కాంగ్రెస్ వచ్చినాక ఉద్యోగాలు ఇచ్చిండ్రా లేదా అడుగుతున్నారని చెప్పాను కదా. మీరు ఆశించిన మేర నేను అడుగుతున్నా 2 కోట్లు ఇస్తా అన్న, 2 లక్షలు ఇస్తా అన్న ప్రధానమంత్రి 2000 కూడా ఇవ్వలే కదమ్మా. కాబట్టి నేనేమంటున్నా అంటే, నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే, ఇది రాజకీయ కోణంతోని ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ప్రధానమంత్రి ఉన్నా ఒక విషయం చెప్పి దాన్ని తీర్చే ప్రయత్నం చేస్తే శబాష్ గవర్నమెంట్ అంటారు. ఈ శబాష్ గవర్నమెంట్ లా మోడీ ప్రభుత్వం లేదనే అంశంతో ఆలోచించి రేవంత్ రెడ్డి గారు ఆ మాట చెప్పిండ్రు. ఎందుకంటే మాటలేమో కోటలు జరుగుతా ఉన్నాయి, పనులు జరగటం లేదు. కాబట్టి ఇది రామరాజ్యం ఎట్లయితుంది? రామరాజ్యం కాదు. కాబట్టి మరి వారు మహాత్మా గాంధీని చంపినోళ్ళతో పోల్చిండు. ఎందుకు పోల్చిండు అంటే పోల్చిన దానిలో ఒకటే అర్థం ఉంది నాకు తెలిసి. ప్రజా యొక్క అభిప్రాయం మేరకు గాని, లేదా ఏమంటారు, అందరి భిన్నాభిప్రాయాలను ఏకీకరించి క్రోడీకరించి భిన్నాభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం పాలసీలు గాని ఉండటంలో మోడీ ప్రభుత్వం విఫలమైందనే మాట చెప్పటం మాత్రం వాస్తవమే. రైట్, ఓకే. సో శ్రీనివాస్ గారు, మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాల హామీ విషయంలో కావచ్చు, లేకపోతే రైతులకి సంబంధించి బీజేపీ ఇప్పటి వరకు 15 నెలలుగా రైతులు ధర్నా చేస్తున్నా కూడా వాళ్ళని ఎక్కడ నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళతో ధర్నాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి మోడీని గాడ్సేతో పోల్చారు అని చెప్తున్నారు. ఒక్క నిమిషం. వాటర్ కొట్టినప్పుడు ఒకటి, భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే భౌతిక దాడుల్ని ఏ మాత్రం కూడా విశ్వసించారు. ఓకే, సిద్ధాంత రీత్యా ఏమైనా భేదాలు ఉంటే దాన్ని ఖండించేటువంటి మా స్టాండ్ ఉంటుంది తప్ప దాడులు చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలి, హత్యలు చేయాలి ఆ యొక్క ఆలోచన మాకు లేదు. ఈ దేశంలో అనేక కొన్ని పార్టీలకు ఉన్నాయి, కొన్ని బిహైండ్ ది స్క్రీన్ నుండి నడిపే సంస్థలు ఉన్నాయి కొన్ని, అలా కాదు. రెండవది, ఈ దేశం గాడ్స్ ఇప్పుడు చాలా క్లియర్ గా చెప్పారు మోహన్ గారు. ఇందిరాగాంధీ గారిని లేదంటే మా రాజీవ్ గాంధీ గారిని చంపిస్తే మాఫీ చేయాలని కోరుకున్నారు. వాళ్ళకి పెద్ద ఉదాహరణ కాబట్టి మాఫీ కోరుకున్నారు. పోయిన పాలన వస్తుందని అంటున్నారు. ఆయన కూడా అంతే, మీరు వాళ్ళ కూడా స్పీడ్ తో తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళకు తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఖలిస్తాన్ని ఎక్కడికి పుట్టుకొచ్చి ఇందులోనే పుట్టించింది, ఇందులోనే పెంచి పోషించింది తెలియదు మనకు. ఆ రకంగా ఆ స్పిరిట్ తో గాడ్సే కూడా ఏదో ఒక ఆలోచనతో ఆయనకు మనస్తాపం కలిగి ఈ దేశానికి 2 ముక్కలు చేయడానికి మరి గాంధీ తీసుకున్న నిర్ణయం కారణంగానే ఈ రోజు పాకిస్తాన్ గా విడగొట్టబడ్డది. దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఏకైక ఒక మంచి దేశంగా ఉన్నదాన్ని చీల్చినారు అనే బాధకు తన యొక్క వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయంతో చెప్పినాయి. వకీలు కూడా పెట్టుకోకుండా తన ఆర్గ్యుమెంట్ తానే హియరింగ్ తానే అపేర్ అయ్యి ఆయన వాదన చేస్తున్నాడు తప్ప అడ్మిటెడ్ నేను చేశాను నా ఇష్టంతో, నా కోసం కాదు, నాకు రాదని తెలుసు, నాకేం లాభం రాదని తెలుసు, అయినా ఈ దేశం కోసం నేను చంపానని చెప్పినాడు. ఆయన అభిప్రాయం అది బాధ కలిగింది. దేశాన్ని ముక్కలు వేసినాడు కాబట్టి నష్టం, ఆయనకు నష్టం జరగలేదు పాపం. ఆయన దేశం పట్ల ఫీల్ అయ్యి ఆయన హత్య ఆయన వ్యక్తిగత, మేము సమర్థించాం, కానీ ఆయన వ్యక్తిగత అభిప్రాయం. మీరైతే ఆర్గనైజేషన్ పరంగా సెక్టార్ గా తయారైనటువంటి వ్యక్తుల ద్వారా నడిచేటువంటి తీవ్రవాద సంస్థని సమర్థిస్తున్నారే, ఆయన ఇండివిజువల్ చెప్పే దేశాన్ని ముక్కలు చేసే విషయం మీద ఫీల్ అయి ఉండొచ్చు. సో అది లెట్. రెండోది ఈ దేశంలో మన్మోహన్ సింగ్ గారు 10 ఏళ్ల కాలం పాటు పిఎం గా ఉన్నారు. ఎన్ని ఇచ్చిన రికార్డు చూడండి డిపార్ట్మెంట్ వాళ్ళు తీయండి. హార్డ్లీ 2,06,00,000 మందికి మాత్రమే 2,06,00,000 మందికి మాత్రమే నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్లస్ ఉపాధి కలిపి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు సుమా,
అదే భారతీయ జనతా పార్టీ మోదీ గారు వచ్చిన తర్వాత టిల్ డేట్ సుమారుగా 19 కోట్ల మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించడం ఆన్ రికార్డ్. దీనికి దేనికంటే దానికి ఛాలెంజ్ సర్కార్ ఛాలెంజ్ చేస్తుంది, మా సర్కార్ మేము కూడా ఛాలెంజ్ ఇస్తాం. ఈ యొక్క ఆన్ రికార్డ్ పేపర్ల మీద వాస్తవంగా ఉన్న విషయం ఇవ్వండి. ఈ దేశంలో ఏం మార్పు కావట్లేదు మోదీ గారు వచ్చిన తర్వాత. గుండాయిడం తగ్గిపోయింది, ఏం లేకుండా పోయింది, కనబడతలేదా? అరే మీ కాంగ్రెస్ పార్టీ రోజు ఒక కర్ఫ్యూ, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ఎన్ని రకాలుగా ఏ దేశం హింస పెట్టిపోయింది. దాన్ని ఎప్పుడన్నా మీరు ఆలోచించినారా, ఖండించినారా? వాటి మీద ఎప్పుడన్నా ధర్నా చేసినారా? కేరళలో అంతగా మొత్తం కూడా హత్యలే కదా. ఆ తల్లులకు నూతుల బొట్టు లేకుండా కాళ్ళకు నరికేసి కళ్ళ ముందర బలాత్కారం చేసి ఇవన్నీ కూడా మీకు కన్నా కనవడం. భారతీయ జనతా పార్టీ క్లీన్ చేస్తా ఉంటే ఆ యొక్క గుండాయిదాన్ని, ఆ హత్య రాజకీయాన్ని, లేదంటే టెర్రరిజాన్ని, తీవ్రవాదాన్ని మొత్తం కూడా కన్ను చేయగలిగి ప్రశాంతంగా బతుకుతున్నాడు ఇవాళ. ఆ ప్రాంతాల్లో ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, కశ్మీర్ కావచ్చు, కేరళ కావచ్చు. ఇవాళ కేరళ కమ్యూనిస్ట్ సర్కార్ సార్, కమ్యూనిస్ట్ సర్కార్ కొన్ని సందర్భాల్లో బీజేపీ సపోర్ట్ చేస్తా ఉన్నది. ఉదాహరణకు వక్ఫ్ బోర్డు కావచ్చు, న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కావచ్చు, వక్ఫ్ గురించి కావచ్చు. ఇలా అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి సమర్థన లభిస్తున్నది. పార్టీలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ మంచికి మంచే అనే అలవాటు చేసుకుంటే ఆ పార్టీకి మనుగడ ఉంటుంది విషయం గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ బీజేపీకి వెళ్తే మాకు శాపాలు కావాలి, డెఫినెట్ గా ఆశీర్వాదాలు. శ్రీనివాస్ గారు, మీ బీజేపీ పైన రేవంత్ కి కోపమా, భయమా? ఎందుకంటే ఇలాంటి విమర్శలు చేయడం వల్ల కాంగ్రెస్ కి బలం చేకూరుతుంది అనుకుంటున్నారా, లేకపోతే అది అసహనానికి సంకేతంగా చూస్తున్నారా? భారతీయ జనతా పార్టీ వారి దృష్టిలో ఒక ఫోర్స్ గా కనబడతా ఉన్నది, అది వాస్తవం. ఫోర్స్ తయారైంది, అది వాస్తవం. అసలు తెలంగాణలో కమలం వికసించదు అని చెప్తున్నారు కదా. బీఆర్ఎస్ గురించి రోజా గారు, బీఆర్ఎస్ గురించి భయం లేదు వాళ్ళకి. బీఆర్ఎస్ ఎలాగా రేపన్నా కులాప్రేత విషయం అది కళ్ళ ముందు కనబడతా ఉన్నది. బీజేపీకి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏ రంగా స్ట్రాంగ్ ఉంటది అన్న విషయం వాళ్ళకి తెలియదు కాదు. రేవంత్ రెడ్డి గారు తెలుసు, ఆ సోకాల్డ్ నేషనల్ న్యూస్ కాంగ్రెస్ లీడర్స్ కూడా తెలుసు. బీజేపీ పక్కాగా ఆర్గనైజేషన్ పరంగా కార్యకర్తల్ని సిద్ధాంత పరంగా తయారు చేసి ఆ గ్రామాన్ని పట్టుకుని ఉండేటటువంటి ఒక క్యాడర్ తయారు చేసినటువంటి పార్టీ బీజేపీ. అది ప్రతి బూత్ లో స్ప్రెడ్ అయి పనిచేస్తా ఉన్నది. కాబట్టి మీరు కాంగ్రెస్ లాగా ఖర్చు పెట్టి కాదు, లేదా బీఆర్ఎస్ లాగా ఆయన ఎలక్షన్ మీరు ఎవరేమి క్యాండిడేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కేసీఆర్ ఖర్చు పెడతారు మీ ఎలక్షన్ ఖర్చు అని చెప్పి ఆ యొక్క రాజకీయ కల్చర్ ని పాటించినటువంటి పార్టీ కాదు బీజేపీ. బీజేపీకి ఒక పని విధానం ఉన్నది, ఆ సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంత బలంతో కార్యకర్తలు తయారైతా ఉన్నారు. ప్రపంచంలో ఏకైక పార్టీ పొలిటికల్ పార్టీగా సస్టైన్ అయ్యే ఎన్ని శక్తులకైనా కానీ తట్టుకొని అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొని పనిచేస్తున్న ఇవాళ ప్రతి రాష్ట్రం కాంగ్రెస్ లేవదని గుర్తుపెట్టుకోండి. ఏ కోశాలు లేచే పరిస్థితి లేదు. గుడ్ పర్ఫార్మెన్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. నిజాయితీ పర్ఫార్మెన్స్ ఉండాలి. అంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల రిజల్ట్ చూసి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారా? మొన్న పార్లమెంట్ కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లేదంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎలక్షన్ కావచ్చు, ఇక్కడ దేశంలో జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, హర్యానా కావచ్చు, ఇవన్నీ పోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో జరిగారు. పోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ వాళ్ళు అనుకున్నారు మొత్తం ఎగినారు 99 గెలవగానే అయిపోయాయి అదే. అరే మా దాంట్లో 100 కూడా గెలవలేదు, 2 పార్టీ ఉన్నాం, మేము గెలిచిపోయినట్టు ప్రమాణ స్వీకారానికి వచ్చినట్టు మొత్తం బీజేపీ అవుట్ అయిపోయినట్టు మాట్లాడినారే. మేము ఎక్కడ ఓడిపోయినాం సార్? ఎంత పర్సెంట్ ఓడిపోయినాం? అదే దానికోసం చింతన బయట గుర్తుపెట్టుకో రోజా గారు. ఆ చింతన బయటకు వదిలేసి బీజేపీ తిట్టుడు రేవంత్ రెడ్డి గారు, మన కోటేశ్వర్ గారు, లేకుంటే మన మిత్రుడు యాదవ్ గారు చెప్పినట్టు రైట్ సెట్ బై ఆ అహ్మదాబాద్ మీటింగ్ లో మెప్పు కోసం, కాంగ్రెస్ మెప్పు కోసం, కాంగ్రెస్ నాయకులు మెప్పు కోసం ఆయన సీట్ పతనంగా కాంగ్రెస్ ఉద్ధరించాలని కాదు, ఆయన రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో
Yes. మా సీనన్న ఎప్పుడు చూసినా జై శ్రీరామ్ అని చెప్పేసి అదే అలవాటై రామరాజ్య పాలన అని చెప్పేసి మామూలుగా ఆయన ఊహించుకొని దేశానికి అంతా రామరాజ్య పాలన మోడీ గారు అందిస్తున్నట్టు చెప్తున్నారు. గుజరాత్ అల్లర్లో ఒకసారి మర్చిపోయినా ఇది రైలు ఎంతమంది చచ్చిపోయారు, దాని బాధ్యులు ఎవరు? అంటే అట్లా కాదు, 2002లో మోడీ గారు చేస్తే పర్వాలేదు, 2025లో ఈయనే నీ అంత నేను కూడా మాట్లాడతా కానీ ఈయనే నువ్వు చెప్పినంత మేము విన్నాం కదా. ఎన్ని అల్లర్లు జరిగినాయి గుజరాత్ లో, ఏం చేసిరు, ఆ పాపాలకి పుణ్యకారకుడు ఎవరు? మోడీ గారు కాదా? ఇవన్నీ తెలియదేం కాదు. కానీ ఈ రోజు రాజకీయ అవసరాల కోసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా సత్యహరిచంద్రుడు, శ్రీరామచంద్రుడు, మోడీ గారు అని చెప్పేసి దేశంలో ఎవరు అనరు. నేను సూపర్ పవర్లు నాకున్నాయి అని చెప్పానంటే నిన్న మొన్న RSS వాళ్ళు ఏం దానికి ఇచ్చారు చూసినాం కదా. నాగ్పూర్ పోయి మళ్ళీ బతిలాడుకుని రావాల్సిన పరిస్థితి. నేను దైవాంశ సంబుతుని, దేవుని శక్తులు నాకున్నాయి అని చెప్తే వ్యక్తులేరా బాబు, ఈడ దేశంలో భూమి మీద పుట్టేటోళ్ళు దైవాంశ సంబూతులు ఎవరు ఉండరు. అటువంటి వాళ్ళు చాలా మంది హిమాలయాల్లో ఉంటారు. నువ్వు పోతే ఆడికే పో అని చెప్పి 75 సంవత్సరాలు సెప్టెంబర్ లో పంపించడానికి సిద్ధంగానే ఉన్నారు. అదేం ప్రాబ్లం లేదు. ఈ రోజు దేశ విదేశాల్లో మామూలుగా ఖరీదైన దుస్తులు వేసుకొని ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఒకవైపు ప్రశ్నిస్తూనే ఉన్నారు. 400 పార్ అని చెప్పేసి అనంటే ఏడ కూర్చోబెట్టిరు. వేరే వాళ్ళ మద్దతుతోని ఈ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి మోడీ గారికి ఎందుకు వచ్చింది అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మామూలుగా పొగటానికి ఎవరైనా పొగుడుతూనే ఉంటాం, అది వేరే విషయం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, మోడీ గారి తరఫున మా సీనన్న మాట్లాడినా జరిగిన వాస్తవాలు ఏంటనేది ఇక్కడ దేశంలో ఉన్న ప్రజలు, మేధావులు ఆలోచిస్తూనే ఉన్నారు, వాస్తవాలను గుర్తిస్తూనే ఉన్నారు. చెప్పిన వాగ్దానాలు ఏమైనాయి అని చెప్పేసి అంటే ఉద్యోగాల గురించి మోడీ గారు చెప్పిన మాటలు నిలబెట్టుకోలే. 6 హామీల గురించి చెప్పిన హామీలు కాంగ్రెస్ కూడా నిలబెట్టుకోలే. కాబట్టి ప్రజల్ని బాగు చేద్దామనే ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వాలు చేయాలి. ఇయాల్టి కూడా మంచినీళ్ళ కోసం కొట్లాటలు జరుగుతున్నాయి కాదండి రాష్ట్రాల మధ్యన. మద్రాస్ లాంటి రాష్ట్రంలో వేరే దగ్గర తాగునీటికి సమస్యలు ఎందుకు ఏర్పడుతున్నాయి? చుట్టూ సముద్రం ఉన్నా గానీ సాగునీటి గురించి, తాగునీటి గురించి ఎందుకు దేశాలు రాష్ట్రాలు కొట్లాడుకుంటున్నాయి. కాబట్టి ఇవాళ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికో, దేశంలో ఉన్న దారిద్రాన్ని, దళితవాడాన్ని బాగు చేయడానికో ఆలోచించాల్సిన ప్రభుత్వాలు రాజకీయ ఓటు బ్యాంకుల కోసమే ఆలోచిస్తున్నాయి తప్ప ప్రజల్ని ఏదో రకంగా ఆ టైం వచ్చినప్పుడు ఎట్లా మిస్మరైజ్ చేయాలి, ఎట్లా హిప్నటైజ్ చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాయి తప్ప ఈ రోజు ఏంది మతాల పేరు మీద, కులాల పేరు మీద, మందిర పేరు మీద, మసీదుల పేరు మీద గద్దెనెక్కిన బీజేపీ దేశంలో ఏమంటుంది? మళ్ళీ అఖండ భారత్ అని చెప్పేసి కొత్తగా లేవదిస్తుంది. మొన్న అక్షింతల పేరు మీద ఎంపీ టికెట్లు గెలిచారు, రేపు ఇంకో సిద్ధాంతాన్ని పెడతారు. కాబట్టి ఈ రోజు ఎవరికి మామూలుగా వాస్తవంగా ప్రజల పట్ల మమకారం ఉంది, దేశాన్ని బాగు చేయాలనే ఆలోచన ఉంది అని అనేది ప్రజలు ఎప్పటికప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు. దీంట్లో మామూలుగా అటు రాహుల్ గాంధీ గారు సత్యహరిచంద్రుడు, శ్రీరామచంద్రుడు వాళ్ళేమో మోడీ గారు ఏదో మామూలుగా ఇవాళ కంకణ బంధువులు దేశం కోసం ఏదో పైనుంచి వచ్చిన దైవశ సంబుద్ధుడేం కాదు. ఎవరి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. తప్పకుండా ఎంతో అంతో భక్తితో పనిచేస్తే బాగుంటది. మల్లయ్య గారు, తెలంగాణలో బీఆర్ఎస్ సినిమా అయిపోయింది, ఇక నెక్స్ట్ అంటే ఆల్టర్నేటివ్ పార్టీ ఏదైనా ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్ కి బీజేపీ మాత్రమే. బీజేపీ నెక్స్ట్ ఖచ్చితంగా అధికారంలోకి రాబోయేటువంటి పార్టీ అని చెప్తున్నారు. ఆ మాట అన్నది ఎప్పుడండి? ఉన్న సీట్లు తగ్గినాయి తప్ప మామూలుగా పెరగలేదు. మొన్న గెలిస్తే 8 మంది ఎంపీలు గెలిచి ఉండొచ్చు. దానికి కారణాలు అనేకం. అంతకుముందు జరిగిన 4 నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎంతమందికి డిపాజిట్లు వచ్చినాయి? యాదృచ్ఛికంగా అక్కడున్న సమీకరణాలలో ఉన్న పోటీతత్వంతో కొంతమందిని గెలిచి ఉండొచ్చు. అంతకుముందు 5 ఉంటే ఒకదానికి పరిమితం అయిపోయారు. కాబట్టి బీజేపీ అనేది ఎప్పటికప్పుడు కోరుకోవటము అనేది సహజమే. మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పేసి అరచేతుల వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తారు. బీజేపీని ఎంతవరకు విశ్వసిస్తారు ఈ తెలంగాణ ప్రజలు అనేది రేపటి భవిష్యత్ కాలం నిర్ణయిస్తుంది. మనం అనుకోవటం ఒక రాజకీయ పార్టీగా వస్తాం మేమే అధికారంలోకి అని చెప్పేసి దెబ్బలు తట్టుకుంటాం, అది కామన్. కానీ తెలంగాణ ప్రజలు రేపు ఎవరిని విశ్వసిస్తారు అనేది కాలమే నిర్ణయిస్తారు. రైట్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మన రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ ఇచ్చినటువంటి హామీల విషయంలో అసలు ఎంతవరకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నాయని అనుకుంటున్నారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ గతంలో ఉన్నటువంటి పార్టీలు కాంగ్రెస్ కావచ్చు లేదా ఇంకో పార్టీ ఏదైనా కావచ్చు, వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలను పూర్తిగా అమలు జరుపుకుంటే మనం ఇవాళ ఉపాధి గురించో లేకపోతే మరొక దాని గురించో ఈ విధమైనటువంటి చర్చని మనం జరుపుకొని ఉండేవాళ్ళం కాదు. ఏ పార్టీ కూడా సంపూర్ణంగా దాన్ని అమలు జరపలేదు అనేది ఒకటి.
ఇప్పుడు మన మోహన్ గారు 2 కోట్ల ఉద్యోగాల గురించి ఆయన ప్రస్తావించారు. బీజేపీ కూడా ఎస్ మేము 2 కోట్ల ఉద్యోగాలు అంటే గవర్నమెంట్ ఉద్యోగాలు కాదు, మొత్తంగా పరిశ్రమ రంగంలో, సేవా రంగంలో వీటన్నింటిలో ఉపాధి కల్పించడానికి 2 కోట్లు అని చెప్పారు తప్ప అని చెప్పారు. అది వాస్తవం. ఏ ప్రభుత్వం అయినా 2 కోట్లు కోటన్నా వాళ్ళు ఆ ప్రభుత్వాలు చేయరు. ప్రభుత్వ ఉద్యోగాలు కావు, మొత్తం ఉపాధి. ఈ ఉపాధికి సంబంధించి సిఐసి కంపేర్ చేసినటువంటి లెక్కల ప్రకారం 2013లో లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ అనేటువంటిది ఒక ఇండికేషన్. ఎంతమంది లేబర్ ఫోర్స్ జనాభాలో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు అనే దానికి కంపారిజన్ 53% 2013లో ఉంటే అది క్రమంగా 2018 వచ్చేసరికి 36% పడిపోయింది. ఆ 36% పడిపోయింది 2024 డిసెంబర్ నాటికి 45% పెరిగింది. అంటే 2014 నుంచి 2024 మధ్య 10 సంవత్సరాల కాలంలో భారతదేశంలో స్త్రీ పురుషులు పనిచేయగలిగినటువంటి వాళ్ళ లేబర్ ఫోర్స్ పెరిగిందా తగ్గిందా? తగ్గిపోయింది. 53% నుంచి 45% తగ్గిపోయింది. మరి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు వివిధ రాష్ట్రాల్లో పరిశ్రమలు కావచ్చు, సేవారంగం కావచ్చు, మరి ఇంకోటి కావచ్చు, 2 కోట్ల ఉపాధి, అసలు 2 కోట్ల ఉపాధి అనే సంగతి పక్కన పెడదాం. 2014లో ఉన్నటువంటి ఉపాధి కంటే కూడా తగ్గిపోయింది అనేటువంటి లెక్కలు చెప్తున్నాయి. మరి పెంచినటువంటి ఉపాధి ఎక్కడ జరిగింది అనేటువంటిది కదా సమస్య. అందుకని ఆ కారణంగానే పార్టిసిపేషన్ అనేటువంటిది మిగిలినటువంటి దేశాల్లో, ఇప్పుడు చైనాకు వచ్చేసరికి 65-66% ఉంది. అదే అమెరికా లేకపోతే ఇట్లాంటి దేశాలకు వచ్చేసరికి 80% పైన ఉంటుంది. ఎందుకంటే అక్కడ భార్యాభర్తలు ఇద్దరు పని చేయకపోతే అక్కడ గడవదు ఎట్టి పరిస్థితుల్లో, కుటుంబ సభ్యులకు కూడా. ఈ విధమైనటువంటి లెక్కలు మనకి చెప్తా ఉంటే మేము అభివృద్ధి చేశాము లేకపోతే ఉపాధి కల్పించాము అని చెప్పేదానికి ఆధారం లేదు. అందుకని ఈ సమస్యలన్నీ ఉన్నాయి. రెండోది, అన్నింటికంటే ముఖ్యం ఏంటంటే మేము దారిద్ర్యాల నుంచి 25 కోట్ల మందిని బయటపడేసాం అన్నారు. అంటే దాని అర్థం ఏమిటి? దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి వాళ్ళని బయటపడేయటం. మరి 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఎందుకు ఇస్తున్నట్టు? దాని అర్థం ఏంటి? 80 కోట్ల మంది ఆహార ధాన్యాలు కొనుగోలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు, లేకపోతే సరిపడా కొనుగోలు చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి 10 సంవత్సరాల పాలన తర్వాత కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి సమాధానం ఏమిటి? ఒకవైపేమో ఆకలి సూచికలో భారతదేశం అట్టడుగున ఉంటే ఆ లెక్కలు తప్పు అని చెప్పేసి ఇదే బీజేపీ పెద్దలు చెప్తారు. మరొక వైపేమో మేము ఆకలి తీర్చడానికి 80 కోట్ల మందికి ఉచితంగా ఇస్తున్నాము అని చెప్పేసి చెప్తారు. అంటే 2 పరస్పర విరుద్ధమైనటువంటి ధోరణి మనకి కనిపిస్తున్నాయి. అందుకని ఇవన్నీ చూసినప్పుడు డెఫినెట్ గా గతంలో కూడా కాంగ్రెస్ ఆ విధమైనటువంటి ద్వంద్వ భావాలతోటి లేదా అంకెల గారడీతోటి ఇందిరాగాంధీ గరీబీ హటావో, మరి ఇందిరాగాంధీ గరీబీ హటావో అంటే అదేమి హటావో, గరీబుల్ని హటావో చేశారు ఎమర్జెన్సీలో, అందరికీ తెలుసు. అందుకని ఏ పార్టీ అయినా కానీ ఇదే చేస్తా ఉంది. అందుకనే సమస్యలు ఇప్పటికీ భారతదేశంలో ఈ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఇక ఉగ్రవాదం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత తక్కువ మంచిది. మన శ్రీనివాస్ గారు మేము లోక్సభ ఎన్నికల్లో సీట్లు తగ్గిపోయినా కానీ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మేము గెలవలేదా అంటారు. గెలిచారు కాదని ఇట్లా, అది భౌతిక వాస్తవం. మీరు ముందు తెచ్చినటువంటి, మీరు దేశవ్యాప్తంగా ఉద్యమించినటువంటి ఆ రాముడు ఉన్నటువంటి అయోధ్యలోనే మీ పార్టీ ఓడిపోయింది. నరేంద్ర మోడీ గారు దేశంలో తిరుగులేని నాయకుడు అని చెప్పుకున్నటువంటి ఆ నరేంద్ర మోడీ గారికి వారణాసిలో అంతకుముందు 5 లక్షల పైన మెజారిటీ వస్తే అది 1,60,000 పడిపోయింది. మరి అదే యోగి పాలనలో మొత్తం బ్రహ్మాండంగా ఉందనుకున్నటువంటి చోట్ల ఎన్ని సీట్లు బీజేపీ కోల్పోయిందో మనందరికీ తెలుసు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేశాం అని చెప్పుకున్నటువంటి మరి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఏమైంది? అందుకని ఇట్లాగా ఎవరికి ఉండేటువంటి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. మొత్తం అన్ని మేమే సమగ్రంగా అనుకున్నట్లయితే అది జనాన్ని తప్పుదారి పట్టించడం తప్ప మరొకటి కాదనేది నేను చెప్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ కోటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, మోహన్ గారు, వల్లమల్లయ్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తాన్ని తెలంగాణలో రేవంత్ వ్యాఖ్యలు అగ్గిపుట్టిస్తున్నాయి. మోడీని విమర్శించడం రాజకీయం కావచ్చు, కానీ బ్రిటిషర్లు బెటర్ అనడమే ఇక్కడ సమస్యగా మారింది. రేవంత్ రెడ్డి కామెంట్స్ అన్ని పార్టీల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.